రే తమయా కోడలకి అర్జెంటుగా కోహినూరు పొట్లం కావాలంట. అలాగే. అమ్మయ్యా, ఎన్ని కిలోల ప్యాకెట్ అర్జెంటుగా కావాలన్నాడే. గోపి అయ్యారు బజార్కి వెళ్ళి కోహినూరు పొట్లాలంట, అర్జెంటుగా పట్టరా. ఏంటండి అదే? నాకు మాత్రం ఏం తెలుసురా. ఎన్ని కిలోలండి? పడుంటది, 10 కిలోలు అట్రా. అలాగేనండి. ప్రియమ్మా, ఇగో అమ్మా, నువ్వు చెప్పిన పింగారి సామాన్లు అన్నీ తెచ్చేసాను. ప్రియమ్మా, ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. ఏమండి, ఇంట్లో కుక్కలు కానీ ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కల్ని పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి, అలా తీసి పారేకండి, కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప, దానికి కూడా పనుకోద్ది. ప్రిన్సిపాల్ షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, మా వంశంలో చదువు రుచి మరి వీడు ఒకడేనండి. వీడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్, ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును. ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే, మోటార్ ఉంటే స్పీడ్గా రొబ్బొచ్చు, టైంకి దోశలు వేయొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య, నువ్వైనా నాతో చెప్పవా? నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు రావచ్చు, చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకసరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి, జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి, అందుకే ఆ కాజాల చేయాలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ, ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోజు చూడగానే వచ్చి కూర్చున్నాడు. పని చేసుకోండి, పని చేసుకోండి, బాగా వంగి పని చేసుకోండి. ఆడు తమ్మయ్య గాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క అదేరా, ఆడు ఈక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాత కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి? ఆ అమ్మాయిలు ఉప్పు పడితే కొంపలు కూలిపోతాయి, ఉప్పు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒట్టి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, అన్ని శత సంబంధాలు చూస్తున్నారు. ఈసారికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్ శాంతి, కొత్తగా వచ్చాను. పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాన్ని ఓపెనింగ్ రీఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అది అక్కడుంది. తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి, ఇది కత్తెర అనుకోండి. అది కత్తిరి కాదు, నా చెయ్యి పట్టుకున్నా, నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. గబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెట. అదేమిటండి ప్యాకాట్ అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి? అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నా దగ్గర డబ్బు లేదు.
నేను ఇస్తానుగా, వస్తే మీదే పోతున్నది. నీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో! ఆ. ఆ. ఏమీ అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. రే, ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే, ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంటుగా నీకేం కావాలో? చీపురు కట్ట, అప్పడాలి కర్ర. నన్ను కొట్టడానికే? నీ మొహం. ఇదిగో, ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నాన్న, ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఖర్చీఫ్ కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో, అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంపతీసి బస్ స్టాండ్ జేబులు కుట్టావా? చిచి, పేకాడా పేక. ఓహో. చిచి, పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు అరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్యగాడు ఎక్కడున్నాడో కాబట్లేదయ్యా. ఎందు బాబు, వాడికి 30,000 రూపాయలు అప్పించాను. నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలు చేతులు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ని కొట్టేవాడిని. ఛ, ముష్టిది. 2 ఎకరాలు నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛ, నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛ. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన, అందుకే అమ్మాయి. ఆహా, అప్పుడే కళ్ళకు గంపలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లం తోతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా, ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. ఆ. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మయ్యక? మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం, ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో, నాకు వద్దు. ఏ తీసుకుంటే తీర్చను కదా. నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకు అక్కడిది. వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాజేశాడు అన్నమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఆ, మంచి రేటు చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. బ్రేకు, త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే, దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళ్దామా? హ, విన్నావా? దా. ఎక్కడికి? రేయ్, ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? అమ్మా! ఎవరు చదవా, కానీ పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు. నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. తమ్ముడు, ఎంత పొద్దు ఎక్కినా మన పెళ్ళాలు రాలేదంటే వాళ్ళ మదర్స్ హౌస్ గారి వెళ్ళి ఉంటారంటావా? మదర్ ఫట్ కదా, ఉన్నది ఫాదర్ హౌస్. అక్కడికి వెళ్ళమని ఒట్టేసుకున్నారు కదా. మరి ఆటో వాడి ఇంటికి గాని వెళ్ళి ఉంటారంటావా? వాడు మరి పార్టీలు చేరాడు కదా, వేణితో అక్కడ చేరిస్తాడు. నువ్వు మనిషి పెరిగావు కానీ బ్రెయిన్ పెరగలేదా నీ అబ్బా? పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా. కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ, వాళ్ళు అసలే పోలందేవులు. ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గూడ్స్ బండి ఆరనేసుకుంటూ స్పీడ్గా వచ్చేసి మన తలకాయ మించి ఎక్కేస్తుంది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి కికి నవ్వుకుంటాయి. వాళ్ళు వాకింగ్ చూస్తుంటే ఏదో 5 స్టార్ హోటల్కి వెళ్ళి బాగా మెక్కొత్తట్టు కదా. రానే నా ఏళ్ళది, మా ఆవిడికి డ్రైనేజ్ బద్దలైపోద్ది. నా చేతి ఎప్పుడు తెలియదు కదా, మడతలాడిపోద్ది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగి వస్తున్నారు? ఆడది బయటికి వెళ్ళి వస్తే ఊరేగి వస్తున్నట్టేనా?
ఆడది తిరిగి చేరింది, మగాడు తిరక్క చెడ్డాడు అని చెప్పింది మా మేనత్త. మేనెత్తలేదు మేనమేలేదు. నువ్వు పోతావా? బంతాడుకోవాల్సిన టైంలో బతిమాడతావట. ఏయ్ సరిగ్గా సమాధానం చెప్పలేదు. వాటర్ ట్యాంకర్ లీక్ అయిపోద్ది. ముక్కల నుంచి రకటం. నాది కూడా అదే క్వశ్చన్. చెప్ప. ఉద్యోగానికి వెళ్ళొస్తున్నావు. ఉద్యోగానికి? అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తూ ఊరుకుంటావట. సిగ్గులేదు? నిన్ను చెయ్యి ఎత్తావంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యొడదు. మాకు తిండి పెట్టడం దండగన్నావు కదా, ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా నీ పిల్ల అంత చీప్ గా పెంట మీద ఏగని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటావట. సిగ్గులేదు? ఏంటే? ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దాడుకో. నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేనో రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి. నేనో రోజు బట్టలు ఉతికితే నువ్వో రోజు బట్టలు ఉతకాలి. నేనో రోజు వంట చేస్తే నువ్వో రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. అవ్వా ఇవాళ నువ్వు అయిపోయావే. నిన్ను కొట్టిన చోట కొట్టకుండా కస కసని పడకపోతే నా మూతి మీద ఎంట్రుకులు కదే. ఇవాళ అయిపోయాను. ఎంత పొగరే నీకు. నీకు తిండి పెట్టినందుకు నాకు డబ్బులు ఇస్తావా? నిన్ను నీ బెదిరింపు వ్యవహారాలు నా దగ్గర పెట్టుకోకు. ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకు వచ్చిందో నువ్వు ఈ కొంపలా ఉండడానికి వీల్లేదు. వెళ్ళా. నువ్వెవరు నన్నింట్లోంచి వెళ్ళమంటానికి? ఇది నా ఇల్లు, నాతో పెట్టుకోకు. ఏమైంది? నువ్వు అసలు కండ తల్లివేనా? నీ కొడుకు నీ కోళ్ళు కొడుతుంటే తూరుకుంటా. ఏం బ్రదరు, మీ ఆవిడ కూడా నీకు నేతిగా నెట్టిందా? అంటే నువ్వు కూడా నేతిగారులు తిన్నావు అన్నమాట. వంటకి మంట, పంటకి పెంట కరెక్ట్ కుదిరిందన్నమాట. బెదరు నాదో చెత్త డౌట్. అడగరా, ఉడియలంటే ఐడియా ఇస్తాను. ఏదో ప్లాన్ ప్రకారంగా లేడీస్ వారు మొదలైందేమో అనుమానం. నెల్లూరులో సారా ఉద్యోగం ఇలాగే మొదలయ్యి స్టేట్ అంతా పాకింది. అలా వారు మొదలవకుండా మధ్యలో సెంటర్ లోనే కట్ చేయాలి. లేకపోతే నీ డ్రైనేజ్ నా డ్రైనేజ్ బద్దలైపోద్ది. అబ్బో ఆటో వస్తున్నాడు. తమ్ముడు, మన ఇద్దరం పెళ్ళాల చేత నేతిగాలన్న విషయం లీక్ అవ్వద్రా? బాలే పడవా. నేనెందుకు లీక్ అవుతాను? చేత లీక్ అవను. హెడ్ క్లీన్ చేసుకో. చాలు సాకర్యం. పద. తమ్ముడు, మొహం ఏమిటి అలా ఉంది? మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు. మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్టని చెప్పు. ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా? 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మళ్ళీ ఎరగొట్టారు. తమ్ముడు అనే పిల్లం నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసి నా పెళ్ళం సంతతం పెట్టనందుకు నాకేం బాధ లేదు. కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీయే వెన్నుపోటు పొడిచేశాడు. అందుకే నాకు వర్రీగా ఉంది. వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింతతో తెగించడానికి కారణం ఏమైంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగెత్తే నూనె లాగాగుతుంది. చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కడుక్కుంటారు? సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళుతున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 పీకి వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నా. ఎప్పుడొచ్చారు అత్తయ్య? కవిత, అందరూ భోజనాలు చేశారా? భోంచేశారండి. ఏమండి, అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? అరే ఆటో డ్రైవర్, లేడీస్ తో ఏం చేస్తున్నారా? లేడీస్ టైలర్, మీ ఆవిడకి జడేసి పూలు పెడుతున్నావా? లంగకి బొందులు ఎక్కుతారా? రాయ్ మొలతాడు కట్టిన మగాడు వేసి ఎక్కి ఎంతకు దగ్గర తినిపిస్తాను హల్వా. బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదైనా ఉంటే లోపల కూర్చుని మాట్లాడుతుందాం రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తాలంటూ. అంతేగాని మా ఇళ్ల మీదకి వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని వాడు ఆటోలే కంట్రోల్లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి పంపించావా డ్రైనేజ్ బద్దలైపోతారా? వాళ్ళింటి తెల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు?
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కల్ని కొడితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా? ఆదికొచ్చిందండి పెద్ద జడ్జి గారు. పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి అక్కడే నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు నేను చెప్పానే, మీ నాన్న దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? మేము మున్సిపాలిటీ పిచ్చుకున్నాం. నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్న? ఈ ప్లానింగ్ ప్రకారమే అత్తగారిని, నీ పెళ్ళని, నా పెళ్ళని ఎట్లా పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బులతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా? వాడితో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి? అసలు ఇదంతా బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? తొట్టాలా చంపాలా? ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ. ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే దీని తెందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా, జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుతుని కొత్త ఇన్స్టాల్మెంట్ తో తట్టతో నేనేడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తెందుతండి. నా తెందుతాయా? ఏమే మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి. బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే. దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలాడుకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం. మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణ్ కూడా రమ్మని చెప్పండి. దాన్ని కూడా రమ్మను. వెళ్ళండి. చూడు, మీ అమ్మ చెప్పినట్టు డబ్బులు తీసుకురాలేదు, మక్కలు ఎరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనల్ చెల్లేస్తాను. పద వస్తారండి అత్తగారు. ఏంటో అలరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, తాయే వస్తుంది. బాబు కృష్ణను తృష్ణ దానిదేముంది, ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేదు, సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. అన్నయ్య మీ ఇంట్లో నుంచి ఎవడు చెమటలు కక్కుండా వెళ్ళిపోతున్నాడు. అన్నయ్య ఈ మొక్క తిన్న బలం. అన్నయ్య మన పిల్లలు ఉమ్ము తడి పెట్టి డబ్బులు లెక్క పెడుతుంటారు. కాసేపట్లో కూసేపట్లో ఆటో దిగుతారు. ఎందుకంటే మా ఆవు నేను కొట్టిన కొట్టులాడిది. నిజమేరా, ఇవాళ నుంచి నీకు పెంటడని నాకు వంటడని బిరుదులు పోయి ఓనర్ అని చరిత్ర మొదలవుతుంది. అన్నయ్య ఆటో వచ్చింది, డబ్బు తెచ్చి తెచ్చుకుందాం. ఇదేంటి ఈ పూలంతవి దిగింది? కొంప తీసి మన పిల్లలు అమ్మగారింటికి వెళ్తున్నట్టు నాటకం ఆడి దీన్ని రెచ్చగొట్టి పంపించారంటావా? ఇప్పుడు ఇది మనిద్దరి పోపు మార్చడానికి వచ్చిందా? ఏమో చూద్దాం కదా. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో. నువ్వు వెళ్ళి మారుతుండు, నేను నూతనగా లాక్కుంటా. కూడా ఉండరా బాబు, ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులకు దోషేస్తుందేమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా, బాగోదు. మా అక్కల్ని ఎందుకు కొట్టారు? పరమాణంలో పచ్చిమిరపకాయ పట్టింది. అడుగుతుంది మిమ్మల్ని. తత్త పిత్తంటారేంటి? సమాధానం చెప్పండి. మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊళ్ళో పిల్లలు కొడితే ఊరుకుంటారా? తాళి కట్టంగా పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా? ఆహా, మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నాడా కట్టమైపోవడానికి? ఏ మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలు ఏవో పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాల్ని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనడానికి మీకు సిగ్గనిపించడం లేదు? మేము ఒక్కలే అడుగుతున్నాం కట్టం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్టం తీసుకురమ్మని. కట్టం తీసుకురాకపోతే కెసలు పోయి తగలు పెడుతున్నారు. ఇది రివాజు.
అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి, మీ పెళ్ళాలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పిల్లల మీద చూపిస్తాం. కట్నం తీసుకురాకపోతే కాళ్ళు ఇరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనాలు వెళ్ళేస్తాం. చేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి. ఏం చేద్దాం? బ్రూసులేక బుసుకో బుసుకో డిస్కో డిస్కోని కొడతావా? కట్నాల కోసం పెళ్ళాల్ని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు. బి కేర్ఫుల్. అమ్మో అన్నయ్య, పోలీసులు అంటే కొంప తీసి బొక్కలేస్తారా? నా పప్పులో నెయ్యం కదా, ఆ దాని మాటలు పట్టించుకుంటా చిన్నపిల్ల. అది చిన్నపిల్ల అంటే పెద్ద మనిషి 5 ఏళ్ళైంది. అది కానీ కేసు పెట్టిందంటే 7 years జైలు శిక్ష. చెప్పకూడదు జంబలక్ జంబలక్ బంబలక్ బంబ. నిజంగారా? లేకపోతే ఇందేసి మంది తనుకుంటే అయితే పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు పూసారంటే ఆటో వాడి నోరు మనం ముయ్యాలంటే మన నోట్లో